రాష్ట్రంలో వైసీపీ పార్టీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏ పార్టీ నాయకులు నమ్మరని అందువల్లనే రానున్న 2024 ఎన్నికలలో వైసీపీ ఒంటరిగా పోటీ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నెహ్రూ రోడ్లోని ఆయన కార్యాలయం నందు ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 35 లక్షల ఎకరాల భూమి ప్రజలకు పంపిణీ చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మాటలు బూటకమని, రాయలసీమలోని ఏ ప్రాంతంలో చూసినా సాగునీరు, వర్షాలు పడక బీడు భూములే దర్శనమిస్తున్నాయని అన్నారు. నాసిరకం మద్యం అమ్ముతూ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్లు ముఖ్యమంత్రి నాశనం చేశారంటూ మండిపడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేస్తున్నది ప్రచారాల ఆర్భాటాలే తప్ప ప్రజలకు, రైతులకు ఒరిగింది ఏమీ లేదని, చేసేది ఏమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ గవర్నమెంట్ భూములను, బంజరు భూములను పేద రైతులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ముఖ్యంగా వెనుకబడిన తరగతుల వారందరికీ భూములు పంపిణీ చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇప్పుడు ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా పెట్టిన తానేదో తీసుకొని వచ్చి పంచుతానని చెప్పడం అనేది అవాస్తవం. ఎప్పుడో ఇచ్చిన భూములన్నిటి కూడా ఈరోజు నేను వాళ్ళకు రెగ్యులరైజ్ చేస్తున్నాను దాని అన్నీ చెప్పడం అనేది, ఎప్పుడో భూములు పట్టాలు ఇవ్వడం జరిగింది, అనుభవించుకున్నారు, చేసుకుంటున్నారు. తరతరాలుగా పిల్లల కాలం నుంచి వచ్చిన భూములందరినీ చేసుకుంటూ వారి అవసరాల మేరకు పట్టాలు ఇచ్చిన భూములను అక్కడక్కడ అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ ప్రక్రియ ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి జరుగుతూ ఉంటే ఈయనేదో నేను ఇప్పుడు కొత్తగా భూములు పట్టాలు ఇస్తాను, నా ఎస్టీలు, నా ఎస్సీలు అని పేరు చెప్పి 2-3 సార్లు ఒకే పేరు ఎస్సీలు, ఎస్టీలు అని చెప్పుకుంటా ఈ భూములు నేను ఇస్తానని చెప్పుకోవడం అనేది పూర్తిగా అబద్ధము, అన్యాయం ఇది. ఎందుకంటే భూములు అనుభవించుకుంటున్నారు ఎప్పటి నుంచో. ఇప్పటికే ఇప్పుడు ఇచ్చేటంత భూమి రాష్ట్రం అంతా కలిసి 45 లక్షల ఎకరాలు లేదు. నువ్వు ఇప్పుడే 35 లక్షల ఎకరాలు ఇస్తానని చెప్తున్నావు. ఎక్కడుంది భూమి నీకు 35 లక్షలు ఇచ్చే ఎకరా భూమి? ఇచ్చిన దాని భూమికే నువ్వు మళ్ళీ ఇస్తానని చెప్పి అబద్ధాలు చెప్పుకొని ఏదో నేను భూ పంపిణీ చేస్తున్నాను పేదలందరికీ అనే ఒక ప్రజల్లో గుర్తింపు పొందాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజంగా ప్రజలైతే దీనికి నువ్వు చెప్పే మాటలు ఎవరు కూడా నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికే ఆల్రెడీ పట్టాలు ఉన్నాయి, భూములు చేసుకుంటున్నారు, వాళ్ళ పిల్లల తరగతి చేసుకుంటూ రావడం జరుగుతుంది. కాబట్టి నీ మాట నమ్మే పరిస్థితులు లేదు. పేదవాడు దాగే లిక్కర్ మీద డబ్బులు పెంచినాడు. ఆయన ఎన్నికలప్పుడు ఏం చెప్పినాడు? దశల వారీగా మద్యాన్ని తొలగిస్తాను, పూర్తిగా నేను 2024 ఎన్నికల కల్లా పూర్తిగా మద్యాన్ని నిషేధం చేయడం జరుగుతుంది అని చెప్పి ఒకరోజు ఎన్నికల్లో చెప్పడం జరిగింది. కానీ ఆయనకు వచ్చిన తర్వాత ఎక్కువ నాణ్యత గల మద్యాన్ని తయారు చేస్తూ మార్కెట్కు తీసుకొని వచ్చి అమ్ముతూ ప్రజల యొక్క జీవితాలతో చెలగాటమాడుతున్నాడు. ఈ మాదిరిగా ప్రజలను ఏదో ఒక రకంగా మోసం చేసి తన వైపు తిప్పుకునే వానికని నేను పేదవాడిని, నేను ఒక్కడినే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను, నాకు 21 కూడా నాకు నా పార్టీకి లేరు అని అంటే నిన్ను నా కొడుకు నమ్మేవాడు లేడు. సిపిఐ పార్టీ నమ్మదు, సిపిఎం పార్టీ నమ్మదు, బీజేపీ నమ్మదు, జనసేన నమ్మదు, ఏ పార్టీ కూడా నేను నమ్మే పరిస్థితులు లేరు. కాబట్టి నువ్వు ఒంటరిగా పోవాల్సిందే. ఎవరి దగ్గరికి నేను రాణించేవాడు ఎవరు ఉన్నారు? ఎన్నికల్లో ఎవరు నేను దగ్గరికి రాణించేవాళ్ళు లేరు, నీతో మాట్లాడేవాళ్ళు లేరు, నీతో ఎన్నికల్లో పార్టీ పెట్టుకుంటామని వచ్చి అడిగేవాళ్ళు లేరు. కాబట్టి నువ్వు ఒంటరిగా ఉంటాడావు అంతే తప్పక నువ్వేదో సచివులు అయితే నీతో అందరూ కలుస్తున్నారు, మిగతా పార్టీల దగ్గరికి పోయి అందరూ మాట్లాడుతున్నారు. నీ పార్టీ దగ్గరికి ఎందుకు వచ్చి మాట్లాడలే? నిన్ను నమ్మరు, నువ్వు ఒక మోసగాని, ఈ రాష్ట్రాన్ని దోచుకునే ఒక ఆర్థిక నేరగానివని ప్రజలందరికీ తెలుసు. కాబట్టి నీ దగ్గర ఎవరు రారు. నువ్వేదో మాటిగా చెప్తా అంటావు, నేను పేదవాడిని, నేను మీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అని నేర్చుకుని ఏదో ఉద్ధరిస్తానని చెప్తే ఇప్పుడు 5 ఏళ్ల పొడుగున నువ్వు ఏం ఉద్ధరించినావు? ఏ ఎస్టీకి, ఏ ఎస్సీకి, ఏ బీసీకి ఏం చేసినావు? ఏం చేసినావు చెప్పండి, ప్రజలకు చెప్పాలి కదా. నువ్వు చెప్పిన వాగ్దానాల్లో ఎన్నో వాగ్దానాలు చేయకుండా వదిలిపెట్టేసి నీకేదైతే ఆర్థికంగా లాభం జరుగుతుందో ఆ పనులు మాత్రమే నువ్వు చేస్తాడావు.
ఎస్సీ కార్పొరేషన్లన్నీ మూతపడిపోయినాయి, బీసీ కార్పొరేషన్లు మూతపడిపోయినాయి, ఎస్టీ కార్పొరేషన్లు మూతపడిపోయినాయి, ఓసీ కార్పొరేషన్లు మూతపడినాయి. ఒక ట్రాక్టర్ లేదు, ఒక యంత్రం లేదు, పనిముట్లు లేవు, ఒక నీళ్లు కొట్టే పంపులు లేవు, పురుగుల మందులు లేవు. నేను ఇంత ఆర్బీకే అంటాడు. ఆర్బీకేలో 1,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనే, ఏ ఆర్బీకేలో కూడా 1,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనే పరిస్థితి లేదు. అన్ని ఆర్బీకేల ద్వారానే అన్ని వస్తువులు ఇస్తానని చెప్పినాడు. ఊరిలో వచ్చినావు చెప్పురా పొలం. మన సత్యహరిశ్చంద్రుడు లాంటి మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన అన్ని సత్యాలే మాట్లాడతాడు, ఏమి అబద్ధం చెప్పాడు ఆయన కూడా. మరి రాజుపాలెం మండలంలో దాదాపు సుమారు 44,000 ఎకరాల భూమి ఉంటే ఇప్పటి వరకు 6,000-7,000 ఎకరాలలో మాత్రమే పంటలు వేయడం జరిగింది. మిగతా పంటలన్నీ ఎండగాలిపోతున్నాయి. మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులకు వచ్చిన సందర్భంలో ఏదో ఒక కొద్దిగా వర్షపాతం తక్కువ ఉన్నదని చెప్పినాడు తప్పక వేల ఎకరాలు, లక్షల ఎకరాలు బిల్లు మొత్తం నుంచి కర్నూలు దాకా కోయలకుంట రోడ్డు అమ్మడి జమలమూడు కాడ నుంచి రాజుపాలెం కాడ నుంచి ఎక్కడ చూసినా కూడా బిల్లే ఉన్నాయి. ఇది కరువు తక్కువ కరువు. ఇది అయితే నువ్వు కరువు అని చెప్తే నువ్వు గతంలో నేను వస్తే అన్ని రకాల నెలకు 3 వానాలు పడతాయి, నాకు ప్రతి నెల పంటలు పండుతాయి, రైతులందరూ సుభిక్షంగా ఉంటారని నువ్వు చెప్పిన మాటలకు ఈరోజు వర్షం పడని కారణంగా నువ్వు కరువు అని చెప్పుకోవాలంటే సిగ్గుపడుతున్నావు.